హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్ నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు మీకు అనేది ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది నేను ఇస్తాను. అది ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక పాయింట్ దగ్గర నుంచి ఒక పాయింట్ ఎండ్ అవుతే దీన్ని ఏమంటారంటే లైన్ సిగ్మెంట్ అంటారు. ఓకేనా? దీన్ని ఏమంటారు? లైన్ సిగ్మెంట్. అంటే ఇది సపోజ్ ఏ అనే పాయింట్ అనుకోండి, ఇది బి అనే పాయింట్. అంటే ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో పాయింట్ దగ్గర ఎండ్ అయిపోవాలి. ఓకేనా? ఇలా సమ్ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి సమ్ పాయింట్ దగ్గర ఎండ్ అవుతే దాన్ని ఏమంటారంటే లైన్ సిగ్మెంట్ అంటారు. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి ఏంటంటే రే. వాట్ ఈస్ రే? రే అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి. ఓకేనా? దీనికి ఎండింగ్ అనేది ఉండదు. ఇక్కడ మధ్యలో ఒక పాయింట్ ఉంది, ఏదైనా పర్లేదు, ఏదైనా సపోజ్ ఇది ఏ ఇది బి అనుకుందాం. ఇక్కడ ఇలా ఉంది, కానీ ఈ పాయింట్తో ఎండ్ అయిపోదు. ఒక పాయింట్ దగ్గరే స్టార్ట్ అవుతుంది, కానీ ఈ పాయింట్ ఏంటంటే ఎండ్ అనేది అవ్వదు. సో దీన్ని ఏమంటారంటే రే అని అంటారు. అంటే ఇప్పుడు చూడండి, రే అంటే ఒక టార్చ్ లైట్ మనం ఎలా వేసాం, టార్చ్ లైట్ వేయగానే దీని యొక్క కాంతి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇది టార్చ్ లైట్ అనుకోండి, మనం ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా అనేది వస్తుంది. అది ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది అనేది మనకు తెలియదు. అది ఇక్కడ గోడ వైపు ఇలా చూపించాం అనుకోండి, ఇక్కడతో ఎండ్ అయిపోద్ది. అలా ఇలా గోడ వైపు చూపిస్తే గోడ వరకు వెళ్తుంది. అది నెక్స్ట్ ఇంకో గోడ వైపు అలా చూపిస్తే అక్కడ వరకు వెళ్తుంది. అంటే దాని యొక్క కాంతి ఎండింగ్ అనేది ఉండదు. అది ఎంతవరకు అయితే రిఫ్లెక్ట్ అవుతుందో అక్కడ వరకు రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. సో రే అంటే ఏంటి, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎండింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే లైన్. స్టార్టింగ్ పాయింట్ ఉండదు, ఎండింగ్ పాయింట్ ఉండదు. అంటే అటు ఇటు యారోస్ ఉంటాయి. సెంటర్లో మళ్ళీ పాయింట్స్ ఉండొచ్చు, ఏ బి అని పాయింట్స్ ఉండొచ్చు. ఓకేనా? కానీ స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. దీన్ని ఏమంటారంటే లైన్ అంటారు. చూసారా, అటు ఇటు యారోస్ పెట్టిన అంటే ఏంటంటే ఎండింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ ఇలా పాయింట్ ఉన్నదాన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? ఇలా ఫుల్ స్టాప్ పాయింట్ అంటారు. దీన్ని ఏమంటారు? ఫుల్ స్టాప్ సింబల్లో ఉంటుంది. దీన్ని ఏమంటారంటే పాయింట్ అంటారు. ఇప్పుడు ఇవే ఏంటంటే లైన్స్. యాంగిల్స్ అనేవి నెక్స్ట్ వెళ్తున్నప్పుడు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇవి మనం ఐడెంటిఫై చేయాలి. నేమ్ ద ఫిగర్ డ్రాన్ బిలో. ఇక్కడ మీరు ఈ ఏంటంటే ఈ పిక్చర్స్ అనేది మీరు డ్రా చేసుకోవాలి. ఇదేంటి, ఏ అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, బి అనే పాయింట్ దగ్గర ఎండ్ అయిపోయింది. దీని ఆన్సర్ ఏంటి? లైన్ సిగ్మెంట్. మీరు ఎలా రాయాలంటే ఫస్ట్ దాని ఆన్సర్ ఏబి. అంటే ఇలా బార్ తీసుకోవాలి. అంటే ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర ఎండ్ అయిపోయింది, అంటే ఒక బార్ ఇలాగా. దీన్ని ఏమంటారు? ఏబి బార్ ఈ లైన్ సెగ్మెంట్ అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, ఎండింగ్ అనేది లేదు. దీనికి ఏంటి? రే. అంటే సిడి. పైన ఈ బార్ ఏంటి, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, ఎండింగ్ అనేది ఉండదు. ఇలా యారో మార్క్. ఓకేనా? సిడి పైన బార్ ఇలా పెట్టుకోవాలి. ఇలా బార్ పెట్టుకుని యారో మార్క్, అంటే ఎండింగ్ అనేది ఉండదు. దీన్ని ఏమంటారు? సిడి రే. థర్డ్ వన్ చూడండి, లైన్. ఓకేనా? అంటే స్టార్టింగ్ పాయింట్ లేదు, ఎండింగ్ పాయింట్ లేదు, రెండు యారోసే ఉన్నాయి. అప్పుడు ఏంటి, ఇక్కడ ఎక్స్ వై కదా ఉంది, ఎక్స్ వై ఇలా యారోస్ పెట్టుకోవాలి అటు ఇటుని. దీన్ని ఏమంటారు? లైన్. థర్డ్ సమ్ ఆన్సర్. ఓకేనా? ఇదేంటి, ఎక్స్ వై అంటే అటు ఇటు ఏంటంటే యారో అనేది పెట్టుకోవాలి. ఫోర్త్ వన్ చూడండి, పాయింట్. ఏం లేదు, జస్ట్ పాయింట్ అని రాసేస్తారు, పాయింట్. దీంతో ఫస్ట్ టర్మ్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, డ్రా ద ఫిగర్ ఫర్ ద ఫాలోయింగ్. ఇప్పుడు ఏంటంటే ఓపి ఇలా బార్ ఇచ్చారు చూడండి. ఓపి అంటే ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయింది, ఇక్కడ ఇటువైపు ఎండింగ్ అనేది ఇచ్చారు. మీకు సరిగ్గా కనిపించకపోతే మీ టెక్స్ట్ బుక్లో కరెక్ట్గా చూసుకోండి. ఇక్కడైతే యారో మార్క్ అనేది ఉంది. అంటే ఏంటి, మనం లైన్ అనేది డ్రా చేయాలి. అప్పుడు ఎలాగా, ఒక పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, ఎండింగ్ అనేది లేదు. సో ఈ పాయింట్ దగ్గర ఏంటి, ఓ. సెంటర్లో ఎక్కడో దగ్గర పాయింట్ ఉంటుంది కదా, పి. అంతే, అలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సెకండ్ ఆన్సర్ ఏంటంటే పాయింట్ ఎక్స్. అంటే పాయింట్ పెట్టుకుని దీనికి ఎక్స్ అని నేమ్ పెడతారు, అంతే. ఆర్ఎస్ చూడండి, రెండు యారోసే ఉన్నాయి. అంటే ఏంటి, లైన్ ఇలా గీసి ఇక్కడ ఒకటి ఇలా పాయింట్, ఆర్ఎస్ అంతే. సిడి చూడండి, అటు ఇటు యారోస్ లేవు, జస్ట్ బార్ ఉంది. అంటే లైన్ సిగ్మెంట్. ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో పాయింట్ దగ్గర ఎండ్ అయింది, సిడి. చాలా సింపుల్గా ఉన్నాయి కదా. థర్డ్ రమ్ చూడండి, నేమ్ ఆల్ ద పాసిబుల్ లైన్ సిగ్మెంట్ ఇన్ ద ఫిగర్. లైన్ సిగ్మెంట్ అంటే ఏంటి, ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో పాయింట్ దగ్గర ఎండ్ అవ్వాలి. మీకు వీలైనవన్నీ లైన్ సిగ్మెంట్స్ అనేవి రాయమంటున్నారు. ఇప్పుడు చూడండి, ఏ నుంచి బికి పాయింట్ ఎండ్ అయింది, ఇక్కడ వరకు చూసుకోండి, ఏ బి
ఓకేనా. యారో మార్క్స్ లేవు అక్కడ, ఇది ఒక లైన్ సెగ్మెంట్. నెక్స్ట్ ఏసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్. నెక్స్ట్ ఏడి ఇక్కడ నుంచి ఇక్కడికి. నెక్స్ట్ చూడండి బిసి ఇక్కడ నుంచి ఒకటి. నెక్స్ట్ బిడి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి. నెక్స్ట్ సిడి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి. ఓకేనా, మొత్తం సరిపోయినాయి కదా. బి నుంచి సి వరకు ఒకటి, బి నుంచి డి వరకు, నెక్స్ట్ సి నుంచి డి వరకు. అంతే లైన్ సెగ్మెంట్స్ అనేవి. ఫోర్త్ రోమన్ చూడండి. రైట్ ఎనీ 5 ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాంగిల్ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ అరౌండ్. ఎగ్జాంపుల్ ద యాంగిల్ ఫార్మడ్ వెన్ ఏ సీజర్ ఈజ్ ఓపెన్డ్. అంటే చూడండి మన చుట్టుపక్కల ఉన్నవి ఏంటంటే లైన్ యాంగిల్స్ దట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్. మన చుట్టుపక్కల ఉన్నవి అబ్జర్వ్ చేసినవి మీరు ఎడ్జెస్ రాయమంటున్నారు. అంటే ఏంటంటే దేనికి అంటే యాంగిల్స్, ఇప్పుడు చూడండి యాంగిల్ అంటే ఏంటంటే ఇలా ఒక సమ్ ఉంది, దీనికి దీనికి ఒక కనెక్షన్ అనేది ఉందా, ఇదే యాంగిల్ అంటే. ఇప్పుడు ఇలా ఉంది, ఈ లైన్కి ఈ లైన్కి ఒక కనెక్షన్ అనేది ఉంది, ఏంటి ఇక్కడ కనెక్ట్ అయింది, దీన్ని ఏమంటారంటే యాంగిల్. ఇలా రకరకాలుగా ఉండొచ్చు ఇక్కడ నుంచి ఇక్కడికి. అలా మనం చూస్తుంది ఏంటి, ఎగ్జాంపుల్స్ రాయమంటున్నారు. నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తే అర్థమవుతుంది. ఎడ్జ్ ఆఫ్ ది డోర్, ఓకేనా. ఎడ్జ్ ఆఫ్ డోర్ మీరు ఆలోచించండి, డోర్ అనేది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే డోరు దీనికి కనెక్షన్ అయ్యి ఇలా ఓపెన్ చేస్తాం అంటే అక్కడ ఏంటి ఒక యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఎడ్జ్ ఆఫ్ ఓపెన్ బుక్. ఎడ్జ్ ఆఫ్ ఓపెన్ బుక్. ఓపెన్ బుక్ అంటే ఇప్పుడు చూడండి ఇదే బుక్ మీరు ఎగ్జాంపుల్గా తీసుకున్నారనుకోండి, ఇలా ఓపెన్ చేసాం, ఇలా సగం చూసారా యాంగిల్ అనేది వచ్చింది కదా. అంటే ఇక్కడ ఇలాగా టచ్ అయింది, ఈ ఎడ్జ్కి టచ్ అయింది. ఓకేనా, ఇది ఏంటంటే ఓకే ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఇంకా ఏంటున్నాయి, ఎడ్జ్ ఆఫ్ విండో. ఓకేనా, ఎడ్జ్ ఆఫ్ విండో ఒకటి. ఇంకా అనదర్ ఎగ్జాంపుల్ ఎడ్జ్ ఆఫ్ మీ బ్లాక్ బోర్డ్. ఎడ్జ్ ఆఫ్ మీకు బ్లాక్ బోర్డ్ ఉంటుంది కదా క్లాస్ రూమ్లోని, అది బ్లాక్ బోర్డ్. ఏమైనా రాసుకోవచ్చు మీ ఇష్టం, అది ఇది అనే ఏం లేదు, మీకు నచ్చింది రాసుకోవచ్చు. ఫిఫ్త్ రోమన్ చూడండి. ఐడెంటిఫై ద ఫాలోయింగ్ గివెన్ యాంగిల్స్ యాజ్ అక్యూట్, రైట్ ఆర్ ఆబ్ట్యూస్. ఇక్కడ ఉన్న వీటిని యాంగిల్సే కదా, ఇవన్నీ యాంగిల్సే. వీటికి కొన్ని నేమ్స్ అనేవి ఉంటాయి, అక్యూట్, రైట్, ఆబ్ట్యూస్, ఇలా చాలా రకాలైన నేమ్స్ అనేవి ఉంటాయి. అవేంటో ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నా దగ్గర ప్రొట్రాక్టర్ అనేది లేదు, దానివల్ల నేను ఈ చాప్టర్ కూడా ఇంత స్లోగా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు కూడా దొరకలేదు, కానీ మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. చూడండి, ఇలా లైన్ స్ట్రైట్గా ఉండి ఇలాగా చూడండి కరెక్ట్గా ఉంది కదా, ఇలాగా దీన్ని ఎంత అంటారంటే 90 డిగ్రీస్ అంటారు. ఇది ప్రొట్రాక్టర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది మనకి ప్రొట్రాక్టర్. ఓకేనా, ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. టోటల్ ప్రొట్రాక్టర్ ఎంత అంటే 180 డిగ్రీస్. ఓకేనా, ఈ సెంటర్ ఇలా వస్తుంది కదా, ఇక్కడ సెంటర్ 0 అని ఉంటుంది. మీరు చెక్ చేసుకోండి, మీ దగ్గర ప్రొట్రాక్టర్ ఉంటే మీరు కానీ చెక్ చేసుకోండి. ఇక్కడ 0 ఉంటుంది, ఇవన్నీ సపోజ్ 85 అలా ఉంటాయి అన్నమాట నెంబర్స్. ఇది ఇలాగా, ఇది వస్తే ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఓకేనా, ఇలా రైట్ ఇలా ఉన్నదాన్ని, ఇది 90 డిగ్రీస్. ఇది ఇలా అయినా ఉండొచ్చు, ఇలా స్ట్రైట్గా ఇలా అయినా ఉండొచ్చు, లేకపోతే ఇలా అయినా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. ఏదైనా ఏంటంటే ఇది ఇలాగా స్ట్రైట్ లైన్ ఉండి దీనికి ఇలా ఎడ్జ్ ఉంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు. ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఇది ఇలా ఉంది కదా, ఇప్పుడు ఇదే లైన్ ఇలా బెండ్ అయ్యి అంటే ఇక్కడ నుంచి ఇలా మన రైట్ సైడ్ బెండ్ అయితే దీన్ని ఏమంటారంటే అక్యూట్ యాంగిల్ అంటారు. రైట్ సైడ్ బెండ్ అయితే అక్యూట్ యాంగిల్. అదే ఇది ఇలాగా లెఫ్ట్ సైడ్ బెండ్ అయింది అనుకోండి, దీన్ని అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు. అర్థమైంది? ఇప్పుడు చూడండి, సపోజ్ ఇలా ఉంది, దీన్ని ఏమంటారు అబ్ట్యూజ్ యాంగిల్. అదే యాంగిల్ ఇలా ఉంది, దీన్ని ఏమంటారు అక్యూట్ యాంగిల్ అంటారు. అదే ఇలా కరెక్ట్గా ఉంది, దీన్ని రైట్ యాంగిల్ అంటారు. ఇక్కడ మీరు అదే అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఉంది, ఇదేంటి మనకు అర్థం కావట్లేదు అంటే ఏదో ఒక లైన్ తీసుకోండి, ఇలాగా తిప్పండి బుక్ని. చూసారా, ఇది ఇలా తిప్పితే కరెక్ట్గా ఇది ప్రొట్రాక్టర్, ఇది ఎప్పుడు ఎటువైపు బెండ్ అయింది, రైట్ సైడ్, అంటే లోపలికి బెండ్ అయింది. అంటే దీని ఆన్సర్ ఏంటి అక్యూట్ యాంగిల్. మీరు రాసుకోండి, ఇదిగోండి ఇక్కడ స్పెల్లింగ్ కూడా ఉంది, అక్యూట్ యాంగిల్. నెక్స్ట్ ఇదే చూసుకుందాం, దీనికి ఏంటి, ఇది చూడండి ఇలా తిప్పండి, ఇలా ఒక లైన్ తీసుకున్నారనుకోండి, ఇదేంటి బయటికి వెళ్ళింది. జస్ట్ రైట్ యాంగిల్ అంటే ఇలా స్ట్రైట్గా వస్తుంది, ఇది బయటికి వెళ్ళింది అంటే ఇదేంటి అబ్ట్యూజ్ యాంగిల్. ఓకేనా, థర్డ్ వన్ చూడండి ఇలా కరెక్ట్గా, దీన్ని ఏమంటారు రైట్ యాంగిల్.
ఇప్పుడు ఏదైనా చూడండి, ఎటైనా తీసుకోండి, ఇది లోపలికే బెండ్ అయి ఉంది ఎక్యూట్ యాంగిల్, ఇది డైరెక్ట్గా ఇటు సైడ్ బయటికి బెండ్ అయింది అంటే లెఫ్ట్ సైడ్ బెండ్ అయింది కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే అబ్ట్యూస్ యాంగిల్. అర్థమైందా? మీరు మర్చిపోతే చూసుకోండి, ఇక్కడ ఏ అని పెడతాను. ఏ అంటే ఎక్యూట్ యాంగిల్, ఓ అంటే అబ్ట్యూస్ యాంగిల్, ఆర్ అంటే రైట్ యాంగిల్. ఇది ఎక్యూట్ యాంగిల్, ఓ అంటే అబ్ట్యూస్ యాంగిల్. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అయితే నీట్గా మీరు నోట్స్లో ఈ పిక్చర్స్ అనేది డ్రా చేసుకొని కింద ఆన్సర్స్ అనేది రైట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 6th రామన్ చూడండి. నేమ్ ఆల్ ద పాసిబుల్ యాంగిల్స్ యూ క్యాన్ ఫైండ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ విచ్ ఆర్ ఎక్యూట్, రైట్, అబ్ట్యూస్ అండ్ స్ట్రైట్ యాంగిల్. ఇక్కడ మీకు ఒక యాంగిల్స్ అనేది మొత్తం కలిపేసి ఇస్తాడు. ఇందులో మనం ఫైండ్ చేయాలి ఎక్యూట్ యాంగిల్స్ ఏంటో, రైట్ యాంగిల్స్ ఏంటో, అబ్ట్యూస్ యాంగిల్ ఏంటో, స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటో చూడాలి. నేను ఈజీగా చెప్తాను, మీరు రాసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఎక్యూట్ యాంగిల్ అనేది మనం తీసుకుందాం. 6th రామన్ ఎక్యూట్ యాంగిల్ అని ఇలా హెడ్డింగ్ పెట్టుకోండి. ఎక్యూట్ యాంగిల్స్ అంటే ఏం చెప్పాను, 90 degrees బిలో ఉండాలని చెప్పాను. అంటే చూడండి, ఇలా లోపలికి ఉండాలి, ఇలా బయటికి బెండ్ అవ్వకుండా ఇలా లోపలికి. అంటే ఏంటి, ఇలా సగం డిస్టెన్స్తో ఇలాగ ఉండొచ్చు, ఇలాగ తక్కువగా ఉండాలి. అదే అబ్ట్యూస్ అంటే ఇలా బయటికి పెద్దగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఈజీగా గుర్తుపెట్టండి. చూడండి, ఇది ఒకటి ఏ యాంగిల్, ఇది యాంగిల్ సింబల్. ఓకేనా? AOF ఇది ఒకటి. నెక్స్ట్ యాంగిల్ FOE, యాంగిల్ FOE. నెక్స్ట్ యాంగిల్ EOD, యాంగిల్ EOD. నెక్స్ట్ యాంగిల్ DOC, నెక్స్ట్ యాంగిల్ COB. ఇంకెక్కడైనా ఉన్నాయా? ఇదో ఇది యాంగిల్ FOD, యాంగిల్ FOD. నెక్స్ట్ యాంగిల్ EOC, యాంగిల్ EOC. అనదర్ వన్ యాంగిల్ DOB. ఇవి ఎక్యూట్ యాంగిల్స్. ఓకేనా? యాంగిల్ DOB అంటే ఇలా ఉండాలి. ఈజీగా ఇలా రాసేయండి. AOE, FOE, EOD, DOC, COB. అయిపోయినాయా? నెక్స్ట్ FOD, నెక్స్ట్ EOC, నెక్స్ట్ DOB. అంతే, చాలా సింపుల్. రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్స్ ఏంటి, కరెక్ట్గా ఇలా ఉండాలి. అంటే ఇదిగోండి, చూసారా? ఇలాగా. ఫస్ట్ ఇది చూసుకుందాం. AOE, యాంగిల్ AOE. నెక్స్ట్ అదే యాంగిల్ EOB, EOB. ఓకేనా? కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ ఇది ఒకటి ఉంది, చూసారా? కరెక్ట్గానా? అంటే ఇటువైపు మనం పేజ్ తిప్పితే కరెక్ట్గా ఇలా వస్తుంది. మీరు బుక్ అనేది టర్న్ చేస్తే మీకు తెలుస్తుంది. యాంగిల్ FOC. నెక్స్ట్ వన్ ఏంటి, అబ్ట్యూస్ యాంగిల్ ఏంటో మనం రాయాలి. అబ్ట్యూస్ యాంగిల్ ఏంటి, బయటికి బెండ్ అవి ఉండాలి. ఏంటి చూడండి, AOD. చూడండి ఇది ఎలా ఉందో, ఇలా బయటికి బెండ్ అయ్యింది. యాంగిల్ AOD, యాంగిల్ AOC. ఇది ఇంకా బెండ్ అయ్యింది ఇలాగా. నెక్స్ట్ యాంగిల్ FOB, ఇదిగోండి FOB. ఇదిలాగా బయటికి పోయింది. ఇంకా స్ట్రైట్ యాంగిల్ అంటే ఏంటంటారా? స్ట్రైట్ యాంగిల్ అంటే ఏం లేదండి, జస్ట్ స్ట్రైట్గా ఉంది. ఇప్పుడు ఉందా ఇది, ఇదే స్ట్రైట్ యాంగిల్ అంటే. ఇలా స్ట్రైట్గా ఉన్నదాన్ని ఏంటి, యాంగిల్ AOB. అంతే స్ట్రైట్ యాంగిల్ అంటే, ఇంకేమీ లేదు. 7th రామన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ లైన్స్ ఆర్ ప్యారలల్. ప్యారలల్ లైన్స్ అంటే ఏంటంటే సరి సమానంగా ఉన్న లైన్స్ని ప్యారలల్ లైన్స్ అంటారు. ఇలాగ అంటే రైల్వే పట్టాలు ఉంటాయి చూసారా, ఇలా సరి సమానంగా లైన్గా ఉంటాయి. దాన్ని ఏంటంటే ప్యారలల్ లైన్స్. ఇందులో ఏంటి ప్యారలల్ లైన్స్ అని అడుగుతున్నారు. ఏంటంటే 1, 4. మీరు ఏమీ రాయట్లేదు, 1 and 4 ఆర్ ప్యారలల్ లైన్స్ అని రాస్తారు. అంతే, ప్యారలల్ లైన్స్. మీకు ఈజీగా గుర్తుపట్టుకోవాలంటే రైల్వే ట్రాక్ కరెక్ట్గా సరి సమానంగా అలా వెళ్తూ ఉంటాయి. ఓకేనా? రెండు ఎటువైపు ఉండవు, అలాగే ఉండాలి. చూడండి, సరి సమానంగా ఉన్నవి ఈక్వల్గా రెండు ఉండాలి. చూడండి 1, 4. 8th రామన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. ఇంటర్సెక్టింగ్ అంటే ఏంటంటే ఒక లైన్కి ఇంకో లైన్ ఇంటర్సెక్ట్ అంటే మధ్యలో కలాలి. ఎలాగైనా కలచ్చు, ఇలా అయినా కలచ్చు, ఇలా అయినా కలచ్చు, ఎలాగైనా కలచ్చు. అలా ఇంటర్సెక్టింగ్ అయిన లైన్స్ ఏంటి, 1, 4. ఇది కూడా సేమ్, 1 and 4 ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. 4 ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంతే. దీంతో మీకు ఈ ఎక్సర్సైజ్ అనేది పూర్తయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 2, 3 అనేది
నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా మిస్ చేయకండి. దాన్ని కూడా మీరు క్లిక్ చేస్తే ఏంటంటే నోటిఫికేషన్స్ వస్తాయి. నేను ఈ వీడియో పెట్టిన వెంటనే మీకు అనేది నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి.